ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో జ్ఞానం కలిగిన ఒక వృద్ధుడు ఉండేవాడు. తన జ్ఞానంతో అందరికీ ప్రసిద్ధుడయ్యాడు. దగ్గర దూరంగా ఉన్న ప్రజలు ఆయన వద్దకు వచ్చి వివిధ విషయాలపై ఆయన సలహాలను కోరేవారు. ఒకరోజు సమస్యలతో నిండిన యువకుడు ఆ జ్ఞానివృద్ధుని వద్దకు వచ్చాడు. అతని కళ్లలో వృద్ధునికి బాధాభారం స్పష్టంగా కనిపించింది. జ్ఞానివృద్ధుడు శ్రద్ధగా తన బాధను విన్నాడు. ఆ సమయంలో యువకుడు, నేను ఒకరి వల్ల మోసపోయాను. నేను ఏమి చేయాలి? ప్రతీకారం తీసుకోవాలా అని అడిగాడు. జ్ఞానివృద్ధుడు శాంతిగా విని ఆపై ఒక కథను ఆ యువకుడికి చెప్పాడు. ఒకసారి ఒక పాము అడవిలో ఒక ఖడ్గాన్ని చూసింది. భయంతో పాము దానిని బలంగా కట్టుకుని దాన్ని పగలకొట్టడానికి ప్రయత్నించింది. పాము తన పట్టుదలని పెంచుతూ దాని శరీరం రక్తస్రావం చేయసాగింది. పాము వేదనతో వెనక్కి తగ్గి దాని శరీరానికి జరిగిన నష్టం గ్రహించింది. కాబట్టి జ్ఞానివృద్ధుడు ఇలా చెప్పాడు, నాగు కేవలం ఎక్కువగా తనకు తానే నష్టం చేకూర్చుకుంది. ఆగ్రహం మరియు ప్రతీకారం అవసరం జీవితానికి మరింత నష్టం తీసుకువస్తాయి. ఆ యువకుడు జ్ఞానపథాన్ని ఎన్నుకుని శాంతిని అంగీకరించాడు. జ్ఞానివృద్ధుని మార్గదర్శకత్వంలో గ్రామం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నిజమైన శాంతి ప్రతీకారం తీసుకోవడంలో లేదు, దాని వదిలి కోపాన్ని విడిచిపెట్టి క్షమించడంలో దొరుకుతుంది. ప్రతీకారం తీసుకోవడం మనకు తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉన్నా ఇది మనకు అంతర్భావంగా నష్టం కలిగిస్తుంది.